మన భారతదేశం అంటేనే యోగిక్ సైన్సెస్‌కి చాలా ఫెమిలియర్ అండి. ఎన్ని సంవత్సరాలు వందల, వేల సంవత్సరాల నుంచి ఉన్న ఈ యోగిక్ సైన్సెస్‌ని ఒక మతానికి లింక్ చేసి ఆలోచించడం పట్ల ప్రపంచంలో చాలా దేశాలు ఏంటంటే ఇండియా అంటే సాధువులు, బ్లాక్ మెజిషియన్స్ ఆహ్, తంబలక్కడ పంబడం అన్నట్టుగా చూసేవారనమాట. స్వామి రామ ఇన్‌స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ కాన్షియస్‌నెస్ అనేది స్వామి రామానంద తీర్థ అమెరికాలో ఒక 550 ఎకరాల్లో ఒక హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ అని పెట్టాక ప్రపంచంలో ఎంతోమంది డాక్టర్లు ఎళ్లి అక్కడ రీసెర్చ్ చేసి వాళ్ళ పేర్లు కూడా మార్చుకున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జార్జ్ బెర్నాన్సా అని ఉందనుకోండి. వాడి పేరు స్వామి అజయ, స్వామి విజయ అలా పేర్లు మార్చుకొని ఆహ్, యోగిక్ సైన్సెస్ మీద పీహెచ్‌డీలు కూడా చేశారనమాట. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే భారతదేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక జాదుగాళ్ళు, బ్లాక్ మ్యాజిషియన్స్ కన్నా సూచే స్థితి నుంచి ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు ఈనాడు మన యోగాని, యోగిక్ సైన్సెస్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీకు తెలిసే ఉంటది యోగా డే అనేది కూడా జూన్‌లో మీకు ఉంటుందన్నమాట. దాంట్లో మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా లేదనేది కంటే చాలా సందర్భాల్లో అవి చేసుకున్న వాళ్ళకి ఎక్కువ రిజల్ట్స్ వస్తున్నాయన్న విషయం బాగా అర్థమైందండి. రిజల్ట్స్ రావడానికి కారణం ఏంటంటే ఆ టెక్నిక్ పర్ఫెక్ట్‌గా చేయడం వల్ల రిజల్ట్స్ వస్తాయన్నమాట. దాంట్లో ఒకటి ప్రధానమైనది ఏంటంటే చక్ర థెరపీ ఆర్ చక్ర హీలింగ్. చక్ర హీలింగ్. అందరూ చెప్పే పద్ధతి వేరుగా ఉంటుంది. మతం తోటి ఇంప్లిమెంట్ చేస్తారు. నా పద్ధతి ప్రకారం చక్ర థెరపీ ఏదైతే ఉందో మూలాధార చక్ర నుంచి సహస్రార చక్ర వరకు సత్చక్రాలు 7 చక్రాలని యాక్టివేట్ చేసుకొని ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. మూలాధార చక్రం అంటే మనకి పంచ ఇంద్రియాలు ఉన్నాయి. 5 ఇంద్రియాలు. ఆరో ఇంద్రియం అనేది, ఏడవది అనేది సర్వచిత్తని ఎలా ఉంటుంది అనేది పంచేంద్రియాలు. ఫస్ట్ ఇంద్రియం ఏంటంటే భూమి అండి. ఎర్త్ ఎలిమెంట్ అంటాం. మూలాధార చక్రం చూడండి, కరెక్ట్‌గా చూడండి. నేను సింబాలిజం చెప్తున్నాను. మూలం అంటే భూమి మన మూలం. మన ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి. తిన్న భోజనం ఎక్కడికి వెళ్తుంది? లెట్రిన్ ద్వారా భూమిలోకి వెళ్తుంది. మళ్ళా ఆ మొక్కలు తీసుకుంటున్నాయా? మళ్ళా మనకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం తిన్న లెట్రిన్ కంపోస్ట్ ఎరువులుగా అక్కడికి వెళ్తుంటే ఆ ఎరువుల ద్వారా ఎనర్జీ పొంది కానీ మన ఫుడ్ వస్తుంది. మూలాధారం. పైనుంచి కింద వరకు రెయిన్బో రాయండి, రాసుకోండి, వెర్టికల్‌గా రాసుకోండి. వెబ్‌జిఆర్ అని ఎలా రాసిబుల్ ఇలా రాయండి. వైలెట్, ఇండిగో, బ్లూ, యెల్లో, ఆరెంజ్, రెడ్. వెబ్‌జిఆర్ అని గ్రీన్ రాయండి. వెబ్‌జిఆర్ అని రాయండి. కిందనేది రెడ్ కదా, ఈ రెడ్‌కి సింబాలిజమే ఎర్త్ ఎలిమెంట్ అనమాట. పంచభూతాలలో పంచ ఇంద్రియాలు. పంచభూతాలు ఎవరు? పంచేంద్రియాలు ఎవరు? పంచభూతాలు అంటే భూమి, వాయువు అదనమాట. పంచేంద్రియాలంటే కళ్ళు, ముక్కు, చెవు వీటికి సంబంధించిందనమాట. పంచభూతాలు ఎవరైనా అడిగారట ఒక ఆయన్ని. ఎవరండి ఫస్ట్ భూతం మా ఆవిడండి, సెకండ్ భూతం మా బాస్ అండి, థర్డ్ భూతం ఇలాగేవో 5 భూతాలు చెప్పారట. పెళ్ళాన్ని అడిగారు. ఫస్ట్ భూతం మా ఆయన అండి, సెకండ్ భూతం మా అత్తగారు, మా అమ్మగారండి, థర్డ్ భూతం మా ఆడపడుచుడండి, ఫోర్త్ భూతం అని చెప్పేసి 5 భూతాలు వాళ్ళు చెప్పారు. ఆ భూతాలు కాదండి అది. పంచభూతాలు. గాలి, నీరు, వాయువు, భూమి, ఆకాశం ఇవన్నమాట. ఫస్ట్ భూతం వైలెట్, ఇండిగో, బ్లూ నుంచి కిందకు వచ్చింది రెడ్‌కి సింబాలిజం అనమాట. ఫస్ట్ భూతం ఎర్త్. ఎర్త్‌ని ఉంది కాబట్టి కింద ముడ్డి దగ్గర ఉన్న ఏరియా ఏదైతే ఉందో మూలాధార చక్రం అంటారు. ఇట్ మీన్స్ రూట్ ప్లెక్సస్. రూట్ ప్లెక్సస్ దాని పేరేంటి ఇంగ్లీష్‌లో? రూట్ ప్లెక్సస్. మనం నడిచేది భూమి, మనకు మూలం భూమి, భూమిలోనే పుట్టాం, భూమిలోనే పోతాం అనేది ఫిలాసఫీ. భూమిలోనే విత్తనాలు జల్లుతాం, భూమి నుంచి వచ్చిన మొక్క ద్వారా ప్రొడక్ట్లు, కాయగూరలు మనం తింటున్నాం. మనం తిన్న భోజనం లెట్రిన్ ద్వారా భూమికే వెళ్ళిపోతుంది. మూలాధార చక్రం. ఇది కనుక డీయాక్టివేట్ అయితే దానికి కనెక్ట్ ఉన్న ఆర్గాన్స్ అన్ని సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది కానీ ఫుల్ఫిల్ కాకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది, సెక్స్ ఫుల్ఫిల్మెంట్ లేకపోయినా ఇవన్నీ వస్తుంది, భయాలు వస్తాయి, జంతు ప్రవృత్తి వస్తుంది. జంతు ప్రవృత్తి ఎందుకు వస్తుంది? పూర్వకాలం జంతువులు భయంతో పారిపోయేవారు, ఎదుర్కొంటే చిన్నదైతే పోరాడేవారు. ఇక్కడ కూడా అంతే.
తనకు తాను యొక్క ఎమోషన్స్ రెగ్యులేషన్స్ అనేది ఉండవు వాటికి. ఆకలేస్తే దాడి చేస్తారు, సెక్స్ కోరికపడితే చేస్తారు, భయం వేస్తే పారిపోతారు. ఇది కానీ ఆ మూలాధార చక్రం కానీ ఇనాక్టివేట్ అయితే, అది కానీ సరిగ్గా లేకపోతే ఈ జంతు ప్రవర్తన ఫ్రస్ట్రేషను, దిగులు, భయం, ఆందోళన, టెన్షన్స్, సెక్స్ కోరికలు ఫుల్ఫిల్ కాకపోవడం, ఇవన్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మూలాధార చక్రానికి సంబంధించిన అన్నీ మీకు వస్తాయి అనమాట. నెక్స్ట్ది ఏంటంటే భూమి. భూమి తర్వాత జలం వస్తుంది అనమాట. జలమండలం. పృథ్వీ తర్వాత జలమండలం. చూడండి ఇక్కడ రెడ్ తర్వాత వెబ్జర్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఆరెంజ్. సిక్రేషన్ అంటే లిక్విడ్ అండి. ఇక్కడ ఏమంటారు? స్వాదిష్టాన చక్ర. భద్రంగా దాచుకునే బాడీలో ఏరియా ఏంటి? స్వాదిష్టాన చక్ర. బాగా 5000 సంవత్సరాల క్రితం పేరు పెట్టారు చూడండి. దీన్ని ఇంగ్లీష్లో ఏంటారంటే సాక్రల్ ప్లెక్సస్ అంటారు. సెక్రేషన్స్. ఏ సెక్రేషన్స్ ఉంటాయండి ఇక్కడ మనకి ఆర్గాన్ దగ్గర? లేడీస్కి ఫ్లూయిడ్స్ వస్తాయి, యూరిన్ వస్తుంది. జెంట్స్కి సెమెన్ వస్తుంది, వీర్యం వస్తుంది, అండ్ ఆల్సో యూరిన్ వస్తుంది. సెమెన్ వస్తుంది, వీర్యం, అండ్ ఆల్సో యూరిన్ వస్తుంది. సాక్రల్ ప్లెక్సస్. ఇది ఆరెంజ్ అండి. ఆరెంజ్కి సంబంధించింది జలానికి సంబంధించింది, జలంగా సంబంధించిన ఏరియా అది. ఆ ఏరియాలో వస్తే లేడీస్కి గైనిక్ ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్, సెక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫ్రిజిడిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఆల్ ఆర్గాన్ రిలేటెడ్. జెంట్స్ కూడా అంతే. హైపోసెక్సువాలిటీ కావచ్చు, హైపర్ సెక్సువాలిటీ కావచ్చు, అంగస్తంభన సమస్యలు కావచ్చు, ఫ్రిజిడిటీ, నపుంసకత్వం సమస్యలు కావచ్చు, త్వరగా అయిపోయే సమస్యలు కావచ్చు. అవేవి కాకుండా నపుంసకత్వంతో పాటు పిల్లలు పుట్టని సమస్యలు కావచ్చు. ఇవన్నీ వస్తాయి గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అది సో భూమి అయిపోయింది, జలం అయిపోయింది. భూమి, జలం. జలం తర్వాత ఏంటి? అగ్ని అండి. కనిపించిన 4వ సింహర అగ్ని. అది పొట్ట దగ్గర అనమాట. మణిపుర చక్ర. మధ్యప్రదేశ్ లాగా మేడం. భారతదేశం మధ్యలో అలా ఉంటుంది, మధ్యప్రదేశ్లో మధ్యలో ఉంటుందండి. ఇది ఎందుకో తెలుసా మీకు? ఇది అందరికీ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఇది ఎందుకంటే రైలు బండి ముందుకు వెళ్ళాలంటే బొగ్గు వేయాలి, బొగ్గు బర్న్ అవ్వాలి. బర్న్ అయితే నీళ్ళు ఆవిరి అవుతుంది, ఆవిరి వచ్చినప్పుడు స్టీమ్ ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. ఈ బర్నింగ్ అలా బర్న్ అయ్యే ప్లేస్ అంటే బ్లాస్ట్ ఫర్నేస్ ఏంటంటే కడుపు అండి, ఉదరం అండి. మనం తినే గడ్డంతా లోపలికి వెళ్తుంది, అది బర్న్ అవుతుంది, క్యాలరీస్ ఉత్పత్తి అవుతాయి. అప్పుడు మనం పనులు ఇప్పుడు నేను మాట్లాడుతున్నంటే క్యాలరీస్ ఉత్పత్తి చేసింది అక్కడ. వేడి, ఉదరం. ఈ పొట్ట సరిగ్గా కాపాడుకోలేకపోతే ఉదరం కోసం జబ్బులు వస్తాయి. డయాబెటీస్ వచ్చేసిందండి అందరికని. కడుపు మంట, గ్యాస్ ప్రాబ్లం, ఇండైజెషన్, ముక్కుతూ మూలుగుతూ లెటర్కి వెళ్తాం, నీరసం, పెప్టిక్ అల్సర్స్, డ్యూటెనల్ అల్సర్స్, ఆల్ అబ్డామినల్ రిలేటెడ్ ప్రాబ్లమ్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రో రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అందరికి వచ్చి కూర్చున్నాయండి ఈ జబ్బులు. ఎందుకంటే ఈ పొట్టను సరిగ్గా వాడుకోవాలి. కారు పెట్రోల్ అయితే డీజిల్ కొట్టించావు అనుకోండి, కారు వెళ్తుందండి. నువ్వు ఏ పని చేస్తున్నావు, ఏ వృత్తి చేస్తున్నావు, ఆ రిలేటెడ్గా నువ్వు ఫుడ్ తినాలి. పూర్వకాలం రాజులు రాజ్యాన్ని పాలించేటప్పుడు కక్క ముక్కలు ఎగ్గుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ కావాలి, ఫిజికల్ యాక్టివిటీ కావాలి. ఈనాడు రాజులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే మంత్రి ఇలాంటి పదవులు అనమాట, కౌన్సిలర్ లాంటివి. సాఫ్ట్వేర్ అది ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. అంటే మేము రాజులం కాబట్టి రాజులు ఫుడ్ తిన్నాం అనుకోండి, ముందు ఒకటి వెనకాల 2 వచ్చేస్తాయి. నువ్వు చేసే వృత్తిని బట్టి నీకు క్యాలరీస్ కావాలి, నువ్వు చేసే వృత్తిని బట్టి నీకు ఎన్ని క్యాలరీస్ కావాలో క్యాలిక్యులేషన్ కావాలి. కక్క ముక్క లెగ్గ పెగ్గని కడుపులో వేసావనుకోండి, పెట్రోల్ కార్లో డీజిల్ కొడితే ఏమవుతుందో నీ కడుపులో అది కొట్టేస్తే అది అవుతుంది కదా. మణిపూర్ చక్రం అందరి కూడా మటాష్ అయిపోయిందండి. అందుకే అల్సర్స్, అందుకే గ్యాస్ ప్రాబ్లం, అందుకే డయాబెటీస్, అందుకే లోపల ఉన్న గ్యాస్ట్రిక్ ఎరోజర్స్. పైనుంచి గ్యాస్, కింద నుంచి గ్యాస్, పైనుంచి గ్యాస్, కింద నుంచి గ్యాస్. ఏ తిన్నా సరే మనవాడికి బ్లోటింగ్ కడుపు అంతా మంట. ఎందుకు? నువ్వు ఏ కారుకి ఏది కొట్టెత్తున్నావు? ఫ్యూల్ అనేది ప్రధానమైంది. ఆ ప్రధానమైన ఫ్యూల్ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో అప్పుడు అక్కడ అలా చేయాలి. మణిపూర చక్రం ఇన్యాక్టివ్ అయింది కాబట్టి మీరు ఇటువంటి ప్లేస్లో కొంచెం నొక్కు చూసుకుంటే కొద్దిగా పెయిన్ ఉంటుంది. మణిపూర దీని ఏమంటాం? మీరు లోపల సంబంధించిన దాన్ని కూడా
వేడి పుట్టించేది కాబట్టి ఇంగ్లీష్లో ఏమంటారంటే సోలార్ ప్లెక్సస్ అంటారు. సోలార్ ప్లెక్సస్. వెబ్జిఆర్లో కింద రెడ్, తర్వాత ఆరెంజ్, తర్వాత ఎల్లో 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 దీనికి సింబాలిజం. కింద 3 కలర్ని ఎల్లో, ఆరెంజ్, రెడ్ని వార్మింగ్ కలర్స్ అంటారు, వేడి పుట్టించే కలర్స్. పైన 3 కలర్ వైలెట్, ఇండిగో, బ్లూని కూలింగ్ కలర్స్ అంటారు. ప్రశాంతంగా ఉండాలన్నప్పుడు పై వాడతారు, రెచ్చగొట్టాలనుకున్నప్పుడు కింద రెడ్ ఎన్ని అనేది ఎప్పుడు వస్తుంది? రెడ్ అనేది రెచ్చగొట్టడానికి, విప్లవానికి గుర్తు. అందుకే ఆ కింద కలర్స్ 3 ఏవైతే ఉన్నాయో వార్మింగ్ కలర్స్, వెచ్చగా వేడి పుట్టించి రెచ్చగొట్టేవి. పై 3 కలర్స్ కూల్ చేస్తుంది. మధ్యలో ఉండే గ్రీన్ అనేది హార్మోనిక్ కలర్, నైదర్ కూలింగ్ ఆర్ నార్ వార్మింగ్. కూలింగ్ కాదు, వార్మింగ్ కాదు, మధ్యలో గ్రీన్. మణిపూర్ చక్ర అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే చూడండి గాలి ఎలా అవుతుంది, ఎంత అద్భుతంగా పెట్టారు చూడండి. 5000 సంవత్సరాల అనాహత చక్ర. పేర్లు చూడండి సార్, మన భారతదేశం యొక్క తాత్వికులు వీళ్ళందరూ కూడా పైనీర్స్ అండి. వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రాడినరీ ఫిలాసఫర్స్ అండి. వాళ్ళకి అంత సైన్స్ నాలెడ్జ్ లేకపోయినా సరే పెట్ట అనాహత చక్ర. ఇంగ్లీష్లో ఏమంటారు? హార్ట్ అండ్ లంగ్ ప్లెక్సస్. కింద భూమి అయిపోయింది, తర్వాత నీరు అయిపోయింది, తర్వాత ఫైర్ అయిపోయింది, తర్వాత వాయువు. వాయువు ఎంత అద్భుతమైన పేర్లు సార్, అది పంచభూతాల్లో వాయువు, వాయుమండలం. అసలు ఇది లేకపోతేనే చేస్తాం. దీన్ని ఏమంటారంటే అమ్మ అంటారు అనమాట. అమ్మ ప్లెక్సస్ లాంటిది అనమాట. అది ఇది అందరికి బ్లడ్ సప్లై చేస్తుంది, ఆక్సిజన్ సప్లై చేస్తుంది. హార్ట్ అండ్ లంగ్ ప్లెక్సస్. గుండు కొట్టుకుంటేనే మనం బతుకుతాం. గాలి పీల్చుకుని గాలి అందరికి పంపు చేస్తేనే శరీరం అంతా ఆక్సిజన్ ఉంటుందండి. మనసు బాగాలేనప్పుడు అబ్బా నా హృదయం దవించిపోయింది అంటామా? మనసు బాగాలేనప్పుడు ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఫస్ట్ చెస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. నా హృదయం దవించిపోయింది. మనస్సాక్షి, మనసు ఎక్కడ ఎడుతుందంటే ఎక్కడ ఎడుతుంది. మనస్సాక్షి చెప్తాను, ఆత్మసాక్షి చెప్తాను. ఆత్మకి ప్రతిబింబంగా హార్ట్ అండ్ లంగ్ ప్లెక్సస్ చేస్తారు. చచ్చిపోయినప్పుడు ఈ గుండె నుంచి జ్యోతి వెళ్ళి జీవాత్మలి పరమాత్మలో కలిసిపోయే సీన్ని చూపించడం కూడా ఆత్మకి ఇది ఉంటుంది. అందుకే ఇది జాగ్రత్తగా ఉండాలి. ఇది కానీ మనసు ఎమోషన్స్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, స్ట్రెస్ వచ్చినప్పుడు, యాంగ్జైటీ వచ్చినప్పుడు, డిప్రెషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయితే లంగ్ అండ్ హార్ట్. అందుకే హార్ట్ అటాక్లు అన్నింటికి కారణం ఎమోషనల్ రిలేటెడ్ ఉంటాయి, స్ట్రెస్ రిలేటెడ్ ఉంటాయి. ఇది కానీ అనాథ చక్ర కానీ అన్నట్టయితే హార్ట్ అండ్ లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఆల్ ఎమోషనల్ సంబంధించినంతా కూడా ఇదే కాబట్టి ఎమోషనల్గా హర్ట్ అయినప్పుడు ప్రతి చిన్న విషయానికి హర్ట్ అవుతారు. ఎందుకు హర్ట్ అవుతారని అడగండి. హార్ట్ ఉంది, హర్ట్ అవ్వడం నా జన్మ హక్కు అంటున్నాడండి వాడు. అందుకే వాడు హార్ట్ అటాక్లు వస్తున్నాయి. హార్ట్ అటాక్ రావడం ముందు హార్ట్ అటాక్ వస్తుంది. అది కొడితే ఇక్కడికి హార్ట్ బ్లాస్ట్ అయిపోతుంది. బట్ దట్స్ ఆల్ అనాహత చక్ర. దీనికి సంబంధించిన సింబాలజీలో గ్రీన్ సింబాలజం అండి. గ్రీన్ ఎప్పుడు వాడతారు? డాక్టర్ ఉన్నాడు అనుకోండి, గ్రీన్ యాప్రాన్ వేసుకుని సర్జరీ చేస్తాడు. ఎందుకు చేస్తాడు? నా పర విచక్షణ లేని వాడే గ్రీన్ అనమాట. కింద బ్లూ కాదు, పైన రెడ్ కాదు, మధ్యలో అనేది సమానత్వం, హార్మోనిక్ కలర్. చెట్టుకు ప్రతిబింబం ఇది, పచ్చదనానికి ప్రతిబింబం, స్వచ్ఛతకి ప్రతిబింబం, క్లీన్ అండ్ గ్రీన్. ఇది కానా మీరు బాగుంటే హృదయం ప్రకాశవంతంగా ఉంటుంది, సోల్ ప్రకాశవంతంగా ఉంటుంది. అందుకే దీన్ని అనాహత చక్ర సంబంధించింది ఏదైతే ఉందో హార్ట్ అండ్ లంగ్ ప్రతిబింబం. గ్రీన్ ప్రతిబింబం బట్టి, వాయుమండలాన్ని ప్రతిబింబం బట్టి అక్కడ మెడిటేషన్ చేస్తే ఆల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. పంచేంద్రియాల్లో పంచభూతాలు ఎన్ని భూతం అయిపోయింది? భూమిభూతం అయిపోయింది, జలభూతం అయిపోయింది, మణిపూర చక్ర అంటే అగ్నిభూతం అయిపోయింది. నెక్స్ట్ ఏం చెప్పాను మీకు? వాయుమండలం అయిపోయింది. నెక్స్ట్ ఆకాశ మండలం, స్కై. విశుద్ధ చక్ర, గొంతు, విశుద్ధ చక్ర. విశుద్ధ చక్రానికి ఇంగ్లీష్లో ఏమంటారంటే లారెంజల్ ప్లెక్సస్ అంటారు, ఆర్ థ్రోట్ ప్లెక్సస్ అంటారు దాన్ని. ఇది కానీ యాక్టివేట్ అయితే నోరిచ్చు పడిపోవడం, ఎమోషనల్ మెయింటైన్ చేసుకోవడం, గొంతు రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లారెంజైటిస్, పెరింజైటిస్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ లేడీస్ అందరికీ ఉన్నాయి.
నత్తి కానీ, యాంగ్జైటీ కానీ, టెన్షన్ కానీ, మాట సరిగ్గా లేకపోవడం, నోరిచ్చి పడిపోవడం, నిన్ను నువ్వు మేనేజ్ చేసుకో. ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇంకొకరికి సమస్య కూర్చుంటారు. ఎందుకంటే పిల్లల్లా బిహేవ్ చేస్తారు. చైల్డ్ బిహేవియర్ అనమాట త్రోట్ అంటే. ఇది అమ్మ బిహేవియర్ అండి. ఇది చిన్నపిల్లల బిహేవియర్. చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఇది గాన ఇనాక్టివ్ అయితే చిన్నపిల్లలకు సెన్సిటివ్గా ఉంటారు. చిన్నపిల్లలు ఉడికిపోతారు, చిన్నపిల్లలు కోపపోతారు, చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తారు. చిన్నపిల్లలు ఏది పడితే తింటారు. లారెంజాలు, ప్యారెంజాలు, థైరాయిడ్, పారాథైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, థైరాయిడ్ గ్రంథి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇది గాన పర్ఫెక్ట్గా ఉంటే ఈ చైల్డ్ ఒక సైంటిస్ట్గా మారుతాడు. క్యూరియాసిటీ, క్రియేటివిటీ అన్నీ డెవలప్ అవుతాయి. బాగా గొంతు వస్తుందండి, బాగా మాడ్యులేట్ చేయగలుగుతారు. నోరిచ్చు పడిపోవడం నుంచి నోటును ఉపయోగించుకోవడం, మాటే మంత్రంగా మార్చడం అనేది ఈ గ్రంథిని ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా వస్తుంది అనమాట. విశుద్ధ చక్రాగానే ఉంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ క్రియేటివిటీ. ఎందుకంటే ఇది ఎంటీ అండి. ఒక బ్యాంబూ తీసుకోండి, ఇది ఖాళీగా ఉంటుందండి. అది ఆ ఖాళీగా ఉన్న దాంట్లో సరిగమ పద్ధతుల దగ్గర నుంచి మన హరిప్రసాద్ చౌరేశ్వర్ గారి ఫ్లూట్ బ్రహ్మాండ సిరివెన్నెల్ సినిమా చూసే ఉంటారు. దాంట్లో చక్కటి ఫ్లూట్ అది ఖాళీ నుంచి వస్తుంది అనమాట. ఎంటీ అంటే ఆకాశానికి ప్రతిబింబం. చిదంబర రాసం అంటే చిత్ ప్లస్ అంబరం అనమాట. చిత్ అంటే కాన్షియస్నెస్, అంబరం అంటే స్పేస్ అని అర్థం. మనసుని స్పేస్గా మార్చుకుంటే నీకు అద్భుతాలు క్రియేటివ్ వస్తుంది. ఇది ఎంటీ. ఈ ఎంటీనెస్ నుంచి ప్రపంచంలో అన్ని లాంగ్వేజ్లు మాట్లాడచ్చండి. ఒక ఖాళీ నుంచి నీ మనసుని ఖాళీగా మారితే దాంట్లో ఏది నాడితే అది గొప్పదైపోతుంది అని చెప్పేది నటరాజ టెంపుల్ ఉన్న చిదంబరంలో ఉన్న సింబాలజం. చిదంబరాసం అంటే అది. సో ఇది గాన బాగా పనిచేస్తే మా నోరు మంచిదైతే ఊరు మంచిది. మాటే మంత్రం, మాటలే మార్కెటింగ్ తంత్రం. ఇది పర్ఫెక్ట్గా ఉంటే థైరాయిడ్ ప్రాబ్లం అది పర్ఫెక్ట్గా ఉంటే బాగా కమ్యూనికేషన్, బాగా టీచర్, బాగా మోటివేటర్, బాగా లైఫ్ కోచ్, బాగా మార్కెటింగ్ మేనేజర్ అన్నీ అయిపోతాడండి. ప్రొఫెసర్ కూడా అయిపోతాడు, సంగీత సామ్రాట్ అయిపోతాడు. ఇది సరిగ్గా లేకే 190% మంది వెనకబడిపోతున్నారు. ఇది పర్ఫెక్ట్గా మార్చుకోవాలంటే విశుద్ధ చక్రం, వైలెట్, ఇండిగో, బ్లూ కలర్ అనమాట. అది బ్లూ కలర్ సింబాలైజ్ అనమాట. ఆకాశం. 5 భూతాలు అయిపోయినాయి. 6వ భూతం పంచేంద్రియాలు, పంచభూతాలు అయిపోయినాయి. 6వ భూతం అనేది ఆజ్ఞ చక్ర. ఆజ్ఞ చక్ర విచక్షణ, వివేకం, ముందు చూపు, మందు చూపు కాదండి, క్రియేట్ ఆజ్ఞ చక్ర అనమాట. 5 ఇంద్రియాలు అయిపోయినాయి, ఇంక లేవు. 5 భూతాలు అయిపోయినాయి. ఇవ్వలేదు. 6వ భూతమే ఊహా చత్రం, ముందు చూపు. ఇది లోపిస్తే వ్యాపారాలు ఇష్టం వచ్చినట్టు పెడతారు. ఇది లోపిస్తే పెళ్ళిళ్ళు పటాకులు అయిపోతాయి. ఇది లోపిస్తే తాగుళ్ళు విచక్షణ లేకుండా తాగుతారు, విచక్షణ తింటారు. ముందు చూపు, ప్రపంచాన్ని ముందుగా దర్శించేది, ప్రపంచాన్ని ముందుగా చూసేది 3వ నేత్రం, థర్డ్ ఐ. ఇది ఈ ప్లెక్సస్ ఏమంటారంటే ఆజ్ఞ చక్ర అంటారు, థర్డ్ ఐ. ఇది కూడా దాటి పైకి వెళ్తే ఇది ఇండిగో కలర్ అనమాట. వెబ్జియర్లో ఇండిగో కలర్, ఇది బ్లూ కలర్. ఫైనల్ అనేది స్పిరిచువాలిటీ సంబంధించిన సూపర్ కాన్షియస్ స్టేట్. సహస్రార చక్ర, 1000 రేకులున్న లోటస్, ఒక పద్మం ఎలాగో, ఒక పువ్వు ఎలాగో సహస్రార చక్ర. సహస్రార చక్ర, ఈ సహస్రార చక్ర యాక్టివేట్ అయితే నువ్వు జీవాత్మ, పరమాత్మ అంటారు, ఆ టాపిక్స్ అని వదిలేస్తాను. కాన్షియస్ టు సూపర్ కాన్షియస్ స్టేట్కి వెళ్తావు. మూలాధార చక్రం నుంచి ఒక్కో చక్రం యాక్టివేట్ అయిన వాళ్ళు కింద ఉన్న నిద్రపోతున్న కొండలని సర్పం నెమ్మదిగా పైకి వచ్చి నీలో సూపర్ కాన్షియస్ స్టేట్కి తీసుకెళ్తుంది అనమాట. అది మెడిటేషన్ చేస్తూ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళండి. ఒక 3 రౌండ్లు వేయండి. ఏదా నాడి, పింగళ నాడే ఉంటుంది, మధ్యలో సుషుమ్న నాడే ఉంటుంది. నెమ్మదిగా గాలి పీల్చి నెమ్మదిగా వద్దు ఒక్కొక్క చక్రం మీద యాక్టివేట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ రాయండి. ప్రతి యోగము ఒక సర్పం కింద కూర్చున్నట్టు ఉంటాడు చూసారా, అది సర్పం కాని వాళ్ళ కుండలిని యాక్టివేట్ అయిందని అర్థం. సైంట్లో అనమాట. సైంట్ హుడ్ అంటాం కదా క్రిస్టియానిటీలో, ఆ సైంట్లు కూడా కుండలిని యాక్టివేట్ అయినాడు. జన్ మాంగ్స్కి కుండలో యాక్టివేట్ అయినాడు, హిందూ మాంగ్స్కి కుండలో యాక్టివేట్ అయ్యాడు. మతంతో సంబంధం లేదు, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఈ మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వెళ్తారు. కాన్షియస్ టు సూపర్ కాన్షియస్ వెళ్ళగలుగుతారు. ఇది నేను చెప్పినట్టుగా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. లేదు, చక్రాధారి పైన సీడీ ఉంటుంది, ట్రాక్ 1 థియరీ, ట్రాక్ 1 ప్రాక్టీస్. నేను దగ్గరుండి మీకు ఈ చక్రాలు హీల్ చేస్తూ చక్రాల
పవర్ఫుల్ చక్ర ధ్యానం, చక్ర మెడిటేషన్, చక్ర హీలింగ్, చక్ర థెరపీలు నేను చేస్తుంటుంది అనమాట. ఇది ఒక 25 ఏళ్ళ క్రితం సీడీ. నాకు డైరెక్ట్గా కావాలనుకుంటే అది ₹500 అండి. నా యాప్లో గ్రో హెల్దీ వెల్దీ యాప్లో అది కావాలనుకుంటే కింద లింక్ పెట్టండి, క్లిక్ చేయండి. అది సగం రేటుగా మీకు ₹250కి మీకు వస్తుంది అనమాట. అది 50% డిస్కౌంట్ తోటి రెగ్యులర్గా ఇచ్చేయండి. ఒకసారి సీడీ తోటి ప్రాక్టీస్ చేసుకో, కొన్నాళ్ళ తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. సీడీ తోటి అయితే వెనకాల వైబ్రేషన్స్ వస్తాయి, నా నా గైడెడ్ ఇమేజరీ, విజువల్ ఇమేజరీ ఉంటుంది, నా సజెషన్స్ ఉంటుంది, నేను గైడ్ చేస్తుంటాను. చక్కగా తీసుకొని చక్కగా వదులుతుంటారు. మొత్తం కొన్నాళ్ళు 6 వారాలు 2 నెలలు అయ్యేటప్పటికి మీకు మీ గాలి పీల్చుకోవడం, గాలి వదల దగ్గర నుంచి మీలో ఎనర్జీలు, శక్తులు, సమర్థతలు, ఆరోగ్యం, ఆనందం, సంతోషం, ఒక అద్భుతమైన అనుభూతి వస్తున్నాడు. బ్లిస్ అంటారు, ఆనంద లహరి అంటారు. ఆనందం, బ్రహ్మానందం, పరమానందాన్ని వచ్చేదే ఈ సహస్రార చక్ర. మీలో గొప్ప ఎనర్జీ వస్తుంది, గొప్ప శక్తి వస్తుంది, గొప్ప ఫీలింగ్స్ వస్తాయి. ప్రాక్టీస్ చేసుకోండి. కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేస్తే మీరు దాని రిలేటెడ్ యాప్లోకి మీరు వెళ్ళచ్చు. మీరు ప్రాక్టీస్ చేసుకోండి. లేదంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, చిన్ముద్ర వేసుకోండి, పాదాలు కూర్చోండి, ఒక్కొక్క చక్రం మీద మనసు పెట్టండి. నేను చెప్పిన కలర్లో ఆ కలర్లో తోటి ఫోకస్ చేసి డీప్గా గాలి పీల్చుకొని వదులుతూ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇది నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. ముందులే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు. నమస్తే.